దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యమును చదువుకునే ముందర మనము పూర్ణ హృదయముతో దేవుని యందు విశ్వాసముంచి మనము ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యానించి మనము దేవుని మహిమపరుచుకుందాము. మీకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త ఎంత స్వచ్ఛంగాను చక్కగాను స్పష్టముగాను ఆ 3 నీకు తెలియజేయబడి ఉన్నాయి కదా అని అంటున్నాడు. అంటూ కూడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుట, కనికరాన్ని ప్రేమించటం, దీన మనసు కలిగి ఉండటం, ఇంతే కదా. అంటే ప్రతి మానవుడు ఇవి పాటించగలడు, పాటించటానికి కష్టం ఏమీ లేదంటాడు మీకా ప్రవక్త. కష్టమేమీ లేదు, పాటించవచ్చు. ఎందుకంటే అది నీకు తెలియజేయబడి ఉన్నది అంటున్నాడు ఆల్రెడీ. కనుక అది చాలా చాలా తేలికైనటువంటి మాట్లాడవలసిన మాటలు. న్యాయముగా నడుచుకొనుట, కనికరాన్ని ప్రేమించటం. అసలు కనికరము కలిగి ఉండటమే పెద్ద గొప్ప కదా. దాన్ని కనికరాన్ని ప్రేమించమంటున్నాడు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించమంటున్నాడు. ఈరోజు ధ్యాన వాక్యము, ప్రభువు మనుషుని ఏమి అడుగుచున్నాడో దాని గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మనకు కావలసిన అవసరాలను దయచేయమని మనము దేవుణ్ణి ప్రార్థనా పూర్వకంగా అడుగుతాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నెరవేరుస్తూనే ఉంటాడు. ప్రతిదీ కూడా ప్రతి మన మనవిని ఆలకిస్తుంటాడు. దేవుడు తప్పకుండా అవి నెరవేరుస్తూనే ఉంటాడు. ఎవరు పొందుకుంటారు ఆ నెరవేర్పుని? న్యాయముగా నడుచుకునే వాళ్ళకి, కనికరాన్ని ప్రేమించే వాళ్ళకి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించే వాళ్ళకి ఆ నెరవేర్పు తప్పకుండా పొందుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రములు. ఈరోజు ధ్యానవాక్యము చూస్తుంటే మీకా ప్రవక్త ద్వారా పలికిన మాట ప్రభువు కూడా మన నుండి ఆశిస్తూ అడుగుచున్న మాట. న్యాయముగా కలిగి ఉండి, కనికరాన్ని ప్రేమిస్తూ, దీన మనస్సు కలిగి ఉండటం, ఇది ప్రజల నుండి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మానవుని నుండి దేవుడు కోరుకుంటున్న ఈ సందేశాన్ని మీకా ప్రవక్త ప్రజలకు అందిస్తున్నాడు. దేవుడు మనుషుల జీవన విధానం సౌమ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ఆశపడుతూ మీకా ప్రవక్త గారి ద్వారా ఈ సందేశాన్ని మనకి తెలియపరుస్తున్నాడు దేవుడు.
దేవుడు చెప్పే ఈ 3 అంశాలు చేయమని ప్రవక్త అయిన మీకా హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మన అవసరతలు తీర్చమని దేవునికి ప్రార్థన చేసే ముందు మీకా గారి సందేశములోని న్యాయము, కనికరము, దీన మనస్సు అవి మనము కలిగి ఉన్నామా అని స్వపరీక్ష మనము చేసుకోవాలి. స్వపరీక్ష మనము చేసుకొని జీవం ఉండగానే మనము అందులో ఏమైనా మనకి తేడాలుంటే అవి మనం సరి చేసుకోవాలి. దేవుడు ప్రవక్త గారి ద్వారా పలికిస్తున్నటువంటి ఆ మాటలు నిజంగా మనము ఆలోచించుకోవాలి. న్యాయంగా నడవాలి. కనికరం కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ విలువైన ఆత్మీయమైన సద్గుణాలు కలిగి దేవుని ప్రార్థించి దేవుని నుండి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మనము పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ ఎడతెగక మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి మనము దేవుని నుండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు నాయన. ఆ ప్రకారంగా తండ్రి, మేము నిత్యము తండ్రి నీ దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటూ దేవా నిన్ను స్తుతించుకుంటూ నిన్ను మహిమపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. ఈ ప్రకారంగానే నాయన నేటి వాక్య ధ్యానమును వినుచుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. మేము ఎల్లప్పుడూ తండ్రి నాయన కనికరము కలిగి దీన మనస్సుతో తండ్రి, మేము ప్రేమ కలిగి ఒకరికొకరము ప్రేమతో తండ్రి, మేము మాట్లాడే మాటలో కూడా తండ్రి దీన మనస్సుతోనే మాట్లాడుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించి నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.